నా పేజ్ చాలా పద్ధతిగా ఉంటుంది. ఇంకొకసారి ఆ మెసేజ్ వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్కి మెయిల్ పెట్టాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. బుల్లితెర ప్రేక్షకులకు జ్యోతిరెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సీరియల్స్లో అనేక విలన్ పాత్రలో నటించి ఆడియన్స్కు దగ్గరైంది. 9వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమె. దాదాపు 30 ఏళ్లు పైగా నటిగా రాణిస్తుంది. అంతేకాదు ఆవిడ ఒక క్లాసికల్ డాన్సర్ కూడా. అయితే ఆమె ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని కూడా చాలా మందికి తెలియదు. తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఇప్పటి వరకు కొనసాగుతుంది. తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తనకు 2 అబ్బాయిలు ఉన్నట్టు చెప్పింది. తను ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేసింది. జ్యోతిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆవిడ ఎప్పుడు తన డైలీ లైఫ్ సంబంధించి, అలాగే సీరియల్ షూటింగ్ లొకేషన్స్లో కొన్ని వీడియోస్, రీల్స్ అని, డ్యాన్సెస్ అని ఏదో ఒక వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఆవిడ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కొంతమంది ఎవరో తనకి బ్యాడ్గా మెసేజెస్ పెడుతున్నారని చెప్పేసి తను చెప్పుకొచ్చింది. వాళ్ళ అకౌంట్ను నేను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కూడా అలా నాకు మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకొచ్చింది. ఆ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి.